ఇంకొకటి సార్, అంటే నిన్న అనుమానాస్పదంగా పరిస్థితుల్లో అక్కడ తచ్చాడుతున్న ఒక నిందితుడిని మేము అదుపులోకి తీసుకున్నాం, అతనికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నట్టు చెప్తున్నారు. అసలు అంటే అక్కడ లోకల్స్ నుంచి వస్తున్న రిపోర్ట్ ఏంటంటే అతను ఆ కేసుకు సంబంధం లేనివాడు. ఇప్పుడు చాలా సందర్భాల్లో చూడండి, దొంగలు దోపిడీదారులు దొరక్కపోతే పోలీసులు రెడీమేడ్గా ఉండే వాళ్ళని కొందరిని తీసుకొచ్చి మధ్యలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి తీసుకొచ్చి అలాంటి అతను ఆ అక్యూజ్డ్ దీంతో సంబంధం లేదు, అలాంటి వాడిని తీసుకొని కీ అక్యూజ్డ్ మొత్తం 8 మంది ఉన్నట్టు సమాచారం. అవునండి, ఒక్కరు చేసిన బయట రాష్ట్రాల్లో ఉన్న మనకే ఇంత సమాచారం ఉంటే లోకల్గా ఉన్న లోకల్ పోలీస్ కోల్కతా పోలీస్కి ఎంత ఉండాలి? ఇది ఒక్కరు చేసిన పని కాదు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతున్నప్పటికీ వీళ్ళు ఒక్కరు చేసినటువంటి పనిగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం. ఆల్రెడీ అరెస్ట్ చేశారు ఒక వ్యక్తిని. అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయన అత్తగారు ఒక ప్రకటన చేసింది, అతన్ని ఉరి తీసేయండి పర్వాలేదు అని. అంటే అతనికి ఇది రెండో పెళ్లి, మా అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు, టార్చర్ పెడుతున్నాడు అని కూడా మాట్లాడింది ఆవిడ. సో ఆ విషయం పక్కన పెట్టేస్తాయి. ఇది కేవలం ఆ అమ్మాయిని ఏదో టార్గెట్ చేసినట్టుగా కాదు, ఇది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ కాదు, దీని వెనకాల ఒక వ్యూహం ఉంది అనేది కదా బయటకు వచ్చింది. ఆ అమ్మాయి కొన్ని విషయాల మీద, అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల మీద తన అభిప్రాయాన్ని ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత కాన్సన్ట్రేట్ చేసి ఈ దాడి జరిగింది. ఇదేదో కేవలం రేప్ అండ్ మర్డర్గా చూడొద్దు దీన్ని. ఆ హాస్పిటల్కి సంబంధించిన వ్యవహారాల మీద ఆవిడ రకరకాల మాధ్యమాల్లో చేసినటువంటి వ్యాఖ్యలను కూడా పరిగణనలోకి తీసుకుని మొత్తం దర్యాప్తు జరగాల్సి ఉంది. అందులో భాగంగా లోకల్ పోలీసుని కూడా అనుమానించాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి నాయకులే మాట్లాడేస్తున్నారు ఓపెన్గా. వాళ్ళే ఓపెన్ అయ్యారంటే ఒక కైండ్ ఆఫ్ డిసిడెన్స్ తృణమూల్ కాంగ్రెస్లో చాలా స్పష్టంగా మేనిఫెస్ట్ అవుతున్నట్టు అనుకోవచ్చు. మొదలైంది. మమతా బెనర్జీ నాయకత్వాన్ని ప్రశ్నించే స్వరాలు పెరుగుతున్నాయి. సిపిఎం పొలిట్ బ్యూరో కూడా ఈరోజు ప్రకటన చేసింది. అంటే వాళ్ళు ఉన్నారండి యాక్టివ్గా అక్కడ. సిపిఎం ఉంది కదా, ఉంది. అయితే వాళ్ళు సీట్లు అయితే గెలుచుకోలేకపోతున్నారు. అక్కడ బీజేపీ బలం పెరిగింది. ఎప్పుడైతే అంటే విచిత్రంగా తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన క్షణం నుంచి బీజేపీ రైజ్ మొదలై సిపిఎం పతనం తీవ్రంగా జరిగింది అక్కడ. ఈ ప్రాసెస్ని పక్కన పెట్టేస్తే సిపిఎం పొలిట్ బ్యూరో ఈరోజు కొంచెం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తూ పర్టికులర్గా ఈ ఆందోళనకారుల మీద దృష్టి పెట్టి హడావిడి చేయటం ఏమిటి పోలీసు వాళ్ళు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు నిరసనలు తెలియజేయాలి. ఇప్పుడు ఎంతకాలం సప్రెస్ చేస్తుంది మమతా బెనర్జీ గవర్నమెంట్ ఆందోళనని? ఎంతమందిని సప్రెస్ చేస్తుంది, అరెస్ట్ చేస్తుంది? లేకపోతే అదే విచిత్రంగా అక్కడ జరుగుతోందంటే ఓకేనండి, ఏపీలో జరగటం ఏంటి, ఏపీలో నోటీసులు ఇవ్వటం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న. లేదా ఇప్పుడు ఆ బెంగాల్ మంత్రి కొడుకు ఎవరు ఇన్వాల్వ్ అయినారు కదా, ఆ బెంగాల్ మంత్రికి ఏమైనా తెలుగు మూలాలు ఉన్నాయా? లేదు, తెలుగు మూలాలు ఉండే అవకాశం లేదు. అయితే ప్రభుత్వాలు ఎక్కడున్నా సరే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంగానే చూస్తూ ఉండొచ్చు దీన్ని. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొన్నట్టుగానే ఆయన భావించి ఉండొచ్చు. అల్లూరు జిల్లా ఆయనకి ఆ డిఎంహెచ్ఓ గారికి నాలెడ్జ్లో ఉండకపోవచ్చు. అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద హోంమంత్రి మమతా బెనర్జీ, హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీ కూడా ధర్నా చేసుకున్నారు, కూడా ఆవిడ బహిరంగంగా ర్యాలీ చేశారు. ఆ విషయం ఈ డిహెచ్ఎంఓకి తెలిసే అవకాశం లేదు. అయితే ఆయన చాలా కాన్షియస్గా వీళ్ళు వివరణలు ఇవ్వమని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ షోకాజ్ నోటీసుల్లో భాగంగా వీళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి ఫొటోస్ కూడా పంపించారట. ఈ లెవెల్లో అంటే ప్రతి చోట అసలు ప్రభుత్వం ఏం చేసినా మాట్లాడకూడదు అంటే ఏ ప్రభుత్వం అయినా ఒకటే అన్న టోన్లో. ప్రభుత్వాల ఆలోచన విధానం అలాగే ఉంటుంది. ప్రభుత్వాల ఆలోచన విధానం అంటే ప్రజలు మమ్మల్ని ప్రశ్నించకూడదు అన్న ధోరణి. ప్రజాస్వామ్య దేశంలో నిరసనల్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి మమతా బెనర్జీ గారు బయటకు వచ్చి నిరసన చేయటం కూడా ఇది డైవర్షన్ స్కీమ్లో భాగమే అనేది ఆ క్షణం నుంచి పొలిటీషియన్స్ మాట్లాడుతూనే ఉన్నారు. బెంగాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంచెం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది, పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించి అనే ప్రెజర్ పెరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి ఎందుకని అంత ఇన్సెన్సిటివ్గా మారి ఉంటారండి అక్కడ? పక్క ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ మీదకి వచ్చింది, చంద్రచూడ్ గారి బెంచ్ మీదకి నడుస్తోందండి. ఇప్పటికి ఇంకా కేసు 10:30కి మొదలైంది, విచారణ నడుస్తూ ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఆవిడ ఏదో ఒక
నిర్ణయం ప్రకటించాలి కదా ఈ విషయంలో. ఎందుకు హైడ్ చేస్తోంది, ఎందుకు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తుంది? టోటల్గా హాస్పిటల్కి సంబంధించినటువంటి చాలా అక్రమాలు ఉన్నాయి. అతని మీద ఇప్పుడు హాస్పిటల్ ఇన్ఛార్జ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. దాని మీద ఎంక్వైరీ జరగాల్సి ఉంది. దాంతోపాటు ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నటువంటి ఒక మంత్రి గారి కుమారుడి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది దాంట్లో అని ప్రపంచం మొత్తానికి తెలుసు. దీని మీద దర్యాప్తు జరగవలసి ఉంది. అంటే ఆవిడ తన పార్టీలో ఉన్నటువంటి తన అనుయాయుల్ని కాపాడుకునే ప్రయత్నంలో తన పార్టీలో ఉన్నటువంటి తన ప్రత్యర్థుల మీద దాడి చేయడానికి కూడా ఈ కేసుని వినియోగించేసుకుంటున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి. మమతా బెనర్జీ మీద దేశవ్యాప్త నిరసనలు వస్తున్నాయి. ఇప్పుడు పైగా ఎక్స్పోజ్ అవుతోంది రోజు రోజుకి ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్స్పోజ్ అవుతోంది. ఆవిడ చేస్తున్నటువంటి ప్రతి యాక్టివిటీ కూడా ప్రజల రాడార్లోకి వచ్చేస్తోంది. అందుకని ఇంకా హైడ్ చేయటం అనవసరం. ఒకటి, నేరుగా తను కన్ఫెస్ అవ్వటం ప్రపంచానికి, ఎవరైతే ఆ నేరం చేశారో వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ ముందు సరెండర్ చేయటమో ఏం చేయటం, కోర్టుకు తీసుకెళ్ళి సరెండర్ చేస్తారా, అదొకటి చేయాల్సి ఉంది. లేకపోతే కేంద్రం ఇంటర్వ్యూన్ కావాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పుడు సిపిఎం పోలిట్ బ్యూరో డిమాండ్లో కూడా అది ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని మమతా బెనర్జీని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే తృణమూల్ ఎంపీలు కూడా కొంతమంది, ఎవరైతే ఇప్పుడు మమతా బెనర్జీ మీద విమర్శలు చేస్తున్నటువంటి ఎంపీలు ఉన్నారో వాళ్ళు ఆ ఒకళ్ళిద్దరూ కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నారు. సో ఈ ప్రెజర్ అక్కడ పెరుగుతోంది ఢిల్లీలో. ఒకవైపు సుప్రీంకోర్టు ఏ మాట చెప్తుంది అనేది ఒక వెయిటింగు, రెండోది కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది దీని పట్ల అనేది. ఇండీ కూటమిలో ఇప్పటివరకు ఎవరూ మాట్లాడట్లేదు ఈ విషయం మీద. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సీరియస్ ప్రకటనలు ఏవీ లేవు. ఖండించారు, ఇది దారుణం అన్నారు, ఖచ్చితంగా దోషుల్ని అరెస్ట్ చేసి తీరాలన్నారు. జనరల్ ప్రకటనలే, సాంప్రదాయ ప్రకటనలే ఇస్తున్నారు తప్ప స్పెసిఫిక్గా జరుగుతున్నటువంటి దుర్మార్గాల మీద ఇప్పటివరకు ఇండీ కూటమి నుంచి ఎవరు సీరియస్గా స్పందించటం కానీ, లేకపోతే నిరసనలు తెలియజేయటం కానీ, అటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ కనిపించటం లేదు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే విషయాన్ని పొలిటికలైజ్ చేయకుండా కొంచెం కేంద్రీకరించి మమతా బెనర్జీ ఆశ్రిత పక్షపాతం, ముఖ్యంగా తన పార్టీలో ఉన్నటువంటి నేరస్తుల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయటం మాత్రం దారుణం. దాని మీద ఆవిడ ఓపెన్ అప్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్. ఇక వేణుస్వామి అంశానికి వస్తే ఆయనకు ఇవాళ అర్జెంటుగా ఆయన కులం గుర్తొచ్చినట్టుంది. బ్రాహ్మణ సంఘాలు ఆయనకు వచ్చి దన్నుగా నిలవాలంట. బ్రాహ్మణ సంఘాలు మాకు మద్దతుగా నిలబడతారా లేదా అని ఒక ప్రశ్న అయితే వేశారండి. ఒక బ్రాహ్మణ సంఘాలనే కాదు, వాళ్ళు